అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. సో మనం లాస్ట్ సెషన్లో ట్రిగ్నామెట్రీలో 11.1లో ఎక్సర్సైజ్ 11.1లో 2 ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. ఇప్పుడు థర్డ్ ప్రాబ్లం చెప్పుకుందాం. ఫస్ట్ ఒకసారి క్వశ్చన్ చూద్దాం నాన్న. వెరీ సింపుల్. ఇన్ ఏ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి విత్ రైట్ యాంగిల్ ఎట్ బి ఇన్ విచ్ స్మాల్ ఏ, ఇక్కడ ఓన్లీ ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్, small b is equal to 25 units. Angle BAC is equal to theta. Then find cos theta and tan theta. This question. Generally, first one right angle triangle what ముందు ఏం చేద్దాం? Right angle triangle గీద్దాం ఒకటి. నెక్స్ట్ ఏమి ఇచ్చాడు? ABC. సో ఓకే, రైట్ యాంగిల్ అంటే B అన్నాడు, అంటే రైట్ యాంగిల్ దగ్గర B అనుకోండి. నెక్స్ట్ ఆటోమేటిక్గా దీన్ని ఏ అనుకుందాం, దీన్ని C అనుకుందాం. ఇప్పుడు మీకు డౌట్, సార్ యాక్చువల్గా మనకి ఇప్పుడు దీంట్లో ఉన్న సైడ్స్ ఏమైతే జనరల్గా ఏబిఎస్ సైడ్ అవుతుంది, బీసీ సైడ్ అవుతుంది, ఏసీ సైడ్ అవుతుంది. మనం ఆల్రెడీ చిన్నప్పటి నుంచి చదువుకున్నాం. ఏబి ఒక సైడ్, బీసీ ఒక సైడ్, ఏసీ ఒక సైడ్. సో వాటి వాల్యూ సమ్ ఇప్పుడు ఎంతో కొంత ఇస్తాడో మనం రాసుకుంటాం, నో ప్రాబ్లం. బట్ ఇక్కడ సైడ్స్ ఏమి ఇచ్చాడు? ఏ ఇచ్చాడు, బి ఇచ్చాడు. అంటే అసలు ఈ స్మాల్ లెటర్స్ ఈ డయాగ్రామ్లో ఎక్కడైనా ఉన్నాయా? లేవు. మరి ఎక్కడ పెట్టాలి? మనకు వచ్చే పెద్ద క్వశ్చన్. యాక్చువల్గా ఏంటంటే సైడ్స్ని 2 రకాలుగా చూపిస్తాం. ఒకటి ఏంటంటే వాటి వర్టిసెస్ యొక్క కాంబినేషన్. అంటే ఇక్కడ ఉన్న బట్టి ఇప్పుడు ఇది ఒక సైడ్, అంటే ఇక్కడ ఉన్న వర్టెక్స్ ఏంటి? ఏ, ఇక్కడ ఉన్న వర్టెక్స్ ఏంటి? బి. సో ఏబి అలా చూపిస్తారు. ఒకవేళ ఇదే సైడ్ని స్మాల్ లెటర్లో చూపించాలంటే సింపుల్గా ఒక్క లెటర్తో చూపిస్తారు, లైక్ స్మాల్ పి. అంటే ఏబి ఈజ్ ఈక్వల్ టు అన్న, పి ఈజ్ ఈక్వల్ టు అన్న ఒకటి. ఈ పి అనేది ఇక్కడ జనరల్గా ఏంటంటే మామూలుగా సైడ్ ఉన్నప్పుడు నీ ఇష్టం వచ్చిన వేరియబుల్ తీసుకోవచ్చు, నో ప్రాబ్లం, ఏదైనా తీసుకోవచ్చు బేసికల్గా. కానీ ట్రయాంగిల్స్ అలా తీసుకున్నప్పుడు నీ ఇష్టం వచ్చింది తీసుకోవడానికి కుదరదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఏబి క్యాపిటల్ ఉన్నప్పుడు మరి దీనికి స్మాల్ లెటర్ ఏం తీసుకోవాలి అనే దానికి యాక్చువల్ బేసిక్ రూల్ ఏంటంటే, ఇప్పుడు కామన్గా ఇక్కడ ఏమి ఇచ్చాడు? స్మాల్ ఏ. యాంగిల్ ఏ ఉందా? చూడండి, ఇక్కడ ఏముందా? ఏకి ఆపోజిట్లో ఉన్న సైడ్ వాల్యూ స్మాల్ ఏ అవుతుంది. సింపుల్. యాంగిల్ ఇప్పుడు స్మాల్ ఏ ఇచ్చాడంటే గుర్తేంటి? ఆ సైడ్ ఎక్కడ ఉండాలి? యాంగిల్ ఏకి ఆపోజిట్లో ఉండాలి. అంటే ఇప్పుడు నెక్స్ట్ ఏముంది? బి. స్మాల్ బి ఉంది, అంటే డైరెక్ట్ యాంగిల్ బి దగ్గరికి వచ్చాను. దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్ ఏంటి? ఇది బి. యాంగిల్ సి, దీనికి ఆపోజిట్ ఉన్న సైడ్ ఇది ఏమైతుంది? సి. స్మాల్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఈ వేలో ఆలోచించాలి. గుర్తుపెట్టుకోండి, స్మాల్ లెటర్స్ ఇచ్చినప్పుడు నీకు ఏమి ఇచ్చాడు? అక్కడ స్మాల్ ఏ ఈక్వల్ 24 ఇచ్చాడు. స్మాల్ ఏ అంటే నీకు ఇక్కడ స్మాల్ ఏ లేదు, డైరెక్ట్గా క్యాపిటల్ ఏ దగ్గరికి రా. దీనికి ఆపోజిట్ సైడ్ స్మాల్ ఏ అవుతుంది. నెక్స్ట్ స్మాల్ బి ఇచ్చాడు, కమ్ టు బి. దీనికి ఆపోజిట్ సైడ్ స్మాల్ బి అవుతుంది. సి ఇచ్చాడు, స్మాల్ సి. సికి ఆపోజిట్ సైడ్ స్మాల్ సి అవుతుంది. మీరు ఈ విధంగా తీసుకోవాలి. సో ఇప్పుడు దీని ప్రకారం అర్థంగా ఎలా తీసుకోవాలి. సో ఇప్పుడు మనకి ఇచ్చినవి ఏంటి? ఒకసారి ఇక్కడ రాస్తున్నా చూడండి. స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ టు 24 యూనిట్స్, నాట్ సెంటీమీటర్స్. స్మాల్ బి ఈజ్ ఈక్వల్ టు 25 యూనిట్స్. సో ఇప్పుడు ఇక్కడ స్మాల్ ఏ అంటే క్యాపిటల్ ఏకి ఆపోజిట్లో ఉన్నది ఇది, అంటే ఇది ఎంత అవుతుంది? 24. అంటే స్మాల్ ఏ ఈజ్ ఈక్వల్ ఇది 24. ఇది బి కాబట్టి ఇది ఎంత అవుతుంది? 25 అవుతుంది. ఇప్పుడు నాకేంటి? సి తెలియదు, ఇది కనుక్కోవాలి. ఇప్పుడు ఏమి ఇచ్చాడు అర్థమైంది కదా. నెక్స్ట్ ఇంకోటి ఏమి ఇచ్చాడు? బిఏసి తీటా. బిఏసి ఎప్పుడైనా ఇలా 3 లెటర్స్ ఇచ్చినప్పుడు మిడిల్లో ఏది ఉందో అది యాంగిల్ అవుతుంది. సో ఇక్కడ మిడిల్ ఏముంది? ఏ. సో ఇది తీటా. ఇది ముందు ప్రాబ్లంలో మనం అర్థం చేసుకునే ప్రాసెస్. ఇక్కడ స్మాల్ లెటర్స్ ఇచ్చినప్పుడు ఎలా వేసుకోవాలో ఒకసారి చూసుకోండి. స్మాల్ ఏ అనేది మీరు ఎక్కడికి వచ్చాలి? క్యాపిటల్ ఏ దగ్గరికి వచ్చాలి. దీనికి ఆపోజిట్లో ఉన్న సైడ్, మళ్ళీ చెప్తున్నా, ఆపోజిట్లో ఉన్న సైడ్ బి, క్యాపిటల్ బికి ఆపోజిట్లో ఉన్న సైడ్. ఈ విధంగా తీసుకున్నాం. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? సి కనుక్కోవాలి. ఏం ఫార్ములా? రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కాబట్టి మళ్ళీ యూజింగ్ పైథాగరస్. ప్రతిసారి రాయక్కర్లేదు కదా. సో పైథాగరస్ థీరం, దాని ఫార్ములా ఏంటి? పైథాగరస్ థీరం ఫార్ములా ఏంటి? హైపోటెన్యూస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే లాంగెస్ట్ సైడ్. సో ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి హోల్ స్క్వేర్. ఏసీ ఎంత ఉంది? 25 హోల్ స్క్వేర్.
ఈజ్ ఈక్వల్ టు బీసీ, చూడండి బీసీ 24 హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి స్మాల్ సి నాట్ క్యాపిటల్. ఇప్పుడు చూడండి 25 హోల్ స్క్వేర్ అంటే 25 ఇంటూ 25. ఒక స్టెప్లో మాత్రమే చూపిస్తున్నా, ప్రతి ప్రాబ్లంలో చూపించాను, గుర్తుపెట్టుకోండి. 24 ఇంటూ 24 ప్లస్ సి స్క్వేర్. 25 625 ఈజ్ ఈక్వల్ టు 576 ప్లస్ సి స్క్వేర్. ఈ ప్లస్ 576 మీరు తీసుకురండి, సో ఇట్ విల్ బికమ్ మైనస్. సో 625 మైనస్ 576 ఈజ్ ఈక్వల్ సి స్క్వేర్. సబ్ట్రాక్ట్ చేసి చూడండి, 625లో నుంచి 576, 5లో 6 పోతే కాబట్టి బారో 1 15, 15లో 6 పోతే 9. సో 1లో 7 పోతే కాబట్టి మళ్ళీ బారో 5 11, 11లో 7 పోతే 4, 5లో 7 పోతే 0. అంటే ఎంత వచ్చింది నాకు ఇక్కడ 49. 49 ఈజ్ ఈక్వల్ టు సి స్క్వేర్. సో స్క్వేర్ రూట్ ఆఫ్ 49 ఈజ్ ఈక్వల్ టు సి. సో ప్లస్ ఆర్ మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు సి. సి నాట్ ఈక్వల్ టు నెగిటివ్, ఎందుకంటే లెంత్ ఆఫ్ ద సైడ్. సో సి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది 7 అవుతుంది, 7 యూనిట్స్. సో ఇప్పుడు ఇక్కడ మనం సి ప్లస్ పెట్టుకోవచ్చు, 7 పెట్టుకోవచ్చు. అయిపోయిందా? సో ఇప్పుడు మనకి ఇక్కడ ఏమొచ్చింది ఒకసారి మళ్ళీ దీనికి పక్కన వస్తుంది చూడండి. సి ఏమవుతుంది ఇక్కడ, సి నాట్ ఈక్వల్ టు -7, ఎందుకంటే లెంత్ అనేది ఎప్పుడు కూడా నెగిటివ్ అవ్వదు. సో సి ఈజ్ ఈక్వల్ టు 7. సో ఇప్పుడు ఏమొచ్చింది మనకి ఏబి ఈజ్ ఈక్వల్ టు 7 వచ్చింది. మనం ఏం కనుక్కోమన్నాడు, కాస్ తీటా. ఫస్ట్ డైరెక్ట్ ఎక్కడికి వచ్చేయాలి, తీటా దగ్గరికి వచ్చేది. తీటా ఎక్కడ ఉంది, ఇక్కడ. కాస్ తీటా ఫార్ములా ఏంటి, అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఒకసారి ఇక్కడ రాసుకున్నాం నాన్న, సైన్ తీటా ఈజ్ ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. కాస్ తీటా ఈజ్ ఈక్వల్ టు adjacent side by hypotenuse. Tan theta is equal to opposite side by adjacent side. Cosec theta is equal to hypotenuse by opposite side. Sec theta is equal to hypotenuse by adjacent side. Cot theta is equal to adjacent side by opposite side. ఇది రెగ్యులర్గా ఆల్రెడీ మొన్న కూడా చెప్పా, సో ఇది చూసుకుంటున్నారు. ఇప్పుడు cos theta అంటే ఏంటి, adjacent side by hypotenuse. సో ఈ తీటాకి అడ్జసెంట్ ఏంటిది, దీని పక్కన ఉన్నది ఏబి. సో ఏబి బై హైపోటెన్యూస్ ఏసి. ఏబి వాల్యూ ఎంత వచ్చింది మనకి 7, అంటే 7 బై ఏసి 25. అయిపోయింది. నెక్స్ట్ tan తీటా. tan తీటా ఫార్ములా ఏంటి, tan తీటా అంటే ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. చూడండి tan తీటా దీనికి ఆపోజిట్ ఏమవుతుంది బీసీ బై adjacent side AB. So BC value ఎంత 24/25. So this is the answer. చూసారా, మీకు ఇవి గుర్తుండాలి. ఈ డయాగ్రామ్లో ఈ తీటాకి ఏది ఆపోజిట్ ఏది అడ్జసెంట్ కూడా తెలియాలి. దీన్ని తెలిస్తే ప్రాబ్లం చేయడం చాలా ఈజీ. చెక్ వన్స్ చూడండి, cos A ఈజ్ ఈక్వల్ టు 12/13. ఇది వాడు ఇచ్చిన ప్రాబ్లం. యాక్చువల్లీ ఇక్కడ ఏంటంటే ఇంతకు ముందు వరకు మనకు వాడు ఇచ్చట్లేదంటే ఒక రేషియో ఇవ్వలేదు. లైక్ ఏబి ఈజ్ ఈక్వల్ టు సమ్ 14, బీసీ ఈజ్ ఈక్వల్ టు సమ్ లైక్ 19 అలా ఇచ్చేసాడు. సో వాడు వచ్చిన వాల్యూస్ని ఏం చేసాం మనం, ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ డ్రా చేసి అందులో ఇప్పుడు ఏబిసి ఉందనుకో, ఏబి ఎంత ఇచ్చాడు 14, బీసీ 19, దీన్ని మనం కనుక్కొని దీని ద్వారా రేషియోస్ కనుక్కున్నాం. సో అక్కడ వాడు ఇచ్చింది డైరెక్ట్గా లెంత్ ఆఫ్ ద సైడ్. కాబట్టి ఏం చేసాం, ఒక ట్రయాంగిల్ తీసుకొని ఆ లెంత్ ఆఫ్ సైడ్ని పెట్టేసాం. అంటే వాడు ఇచ్చింది డైరెక్ట్ లెంత్ కాబట్టి తీసుకున్నాం. బట్ ఇక్కడ చూస్తే వాడిచ్చింది లెంత్ ఆఫ్ ద సైడ్ కాదు, వాడు ఇచ్చింది ఏంటిదంటే రేషియో. సార్ వాడు రేషియో ఇచ్చాడని మీకు ఎలా తెలుస్తుంది, రెండు లాజిక్లు ఉన్నాయి నాన్న. నెంబర్ 1, ఫ్రాక్షన్ ఫామ్లో ఒకటి ఉంది అంటే అది రేషియోనే, ద రేషియో బిట్వీన్ న్యూమరేటర్ అండ్ డినామినేటర్. ఇంకొకటి ఏంటంటే ఆల్రెడీ మనం చెప్పుకున్నాం cos A అనేది ఏంటి, ట్రిగ్నామెట్రిక్ రేషియో. అంటే మనకి 3 ట్రిగ్నామెట్రిక్ రేషియోస్ ఉంటాయని చెప్పుకున్నాం. సో అంటే దాని అర్థం ఏంటి, వాడు cos A అని ఇచ్చాడంటే వాడు ఇచ్చింది రేషియో. మరి లెంత్ ఆఫ్ ద సైడ్కి రేషియోకి తేడా ఏంటి అంటే మీకు ఇప్పుడు నేను అర్థమైనా చెప్తాను. ఏబి బై బీసీ మనకి లెంత్ ఇచ్చినప్పుడు 14/19 వేసాం. ఇది సైడ్స్ ఇచ్చినప్పుడు మనం రాసిన రేషియో. అలా కాకుండా వాడు ఏబి బై బీసీ ఈజ్ ఈక్వల్ టు సమ్ 1/2 అన్నాడు, వాడిచ్చింది రేషియో. ఈ రెండు ఒకటి కాదు, ఈ రెండు డిఫరెంట్ అసలు. ఇక్కడ వాడిచ్చింది సైడ్స్, డైరెక్ట్ సైడ్ యొక్క లెంత్ ఇచ్చాడు, ఇక్కడ వాడిచ్చింది రేషియో. రెండు సేమ్ కాదు, కానీ వాటి మధ్య ఒక లింక్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. సైడ్స్ కాదు,
కానీ లింక్ ఉంటుంది. సో రేషియో ఇచ్చినప్పుడు, సైడ్స్ ఇచ్చినప్పుడు మనం ఎలా కన్సిడర్ చేయాలో ఒకసారి చూద్దాం. సో ఇక్కడ ఒకసారి కొంచెం కేర్ఫుల్గా వినండి. వాడు ఏమి ఇచ్చాడు, cos A = సమ్ 12/13 ఇచ్చాడు. మళ్ళీ చెప్తున్నా, వాడిచ్చింది రేషియో, సైడ్స్ కాదు. సో ఇప్పుడు ఇక రేషియో అంటే ఏం లేదు నాన్న, ఒక వేరియబుల్ని మీ ఇష్టం, అది ఏ కావచ్చు, బి కావచ్చు, సి కావచ్చు, కే కావచ్చు, అదే కావచ్చు, దాన్ని న్యూమినేటర్లో అండ్ డినామినేటర్లో మల్టిప్లై చేయాలి. అంటే 12k/13k. ఎప్పుడైతే నువ్వు ఇది మల్టిప్లై చేస్తావో ఇట్ ఈస్ ఈక్వల్ టు సైడ్. ఆ 12k అనేది లెంత్ ఆఫ్ ద సైడ్ అవుతుంది. 12/13 అనేది జస్ట్ రేషియో. ఎప్పుడైతే దాని పక్కన ఒక వేరియబుల్ని నువ్వు మెన్షన్ చేసావో ఇదొక లెంత్ ఆఫ్ ద సైడ్ అవుతుంది, ఇదొక లెంత్ ఆఫ్ ద సైడ్ అవుతుంది. సార్ కే పెట్టగానే లెంత్ ఆఫ్ ద సైడ్ ఎందుకు అవుతుంది, అసలు కే ఎందుకు పెట్టుకోవాలి అనే దాన్ని కనుక మనం చూస్తే ఇది కొంచెం కేర్ఫుల్గా వినాలి నాన్న. సో దీన్ని కొంచెం డీటెయిల్గా చెప్పే ప్రయత్నం చేస్తా. తర్వాత ఈ మోడల్లో మనకు ఒక 3-4 ప్రాబ్లమ్స్ ఉంటాయి, అప్పుడు మీరు ఈజీగా చేసేయచ్చు. బట్ దీన్ని మాత్రం కొంచెం కేర్ఫుల్గా వినాలి. సో దీన్ని చూడండి ఒకసారి. ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు నేను ఈ రేషియోని ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తున్నా కేర్ఫుల్లీ. ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను, ఒక ట్రయాంగిల్ తీసుకున్నా. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ABC. ఇది ఒక ట్రయాంగిల్, ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. గుడ్. ఇంకో ట్రయాంగిల్ తీసుకున్నా. ఈ ట్రయాంగిల్ వచ్చేసరికి XYZ. ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది, ఇక్కడ ఒక రైట్ యాంగిల్ ఉంది. ఓకేనా. నెక్స్ట్ ఐ విల్ టేక్ వన్ మోర్ ట్రయాంగిల్. దీన్ని PQR. సో ఇది ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్. నేను ఇప్పుడు ఇక్కడ 3 టైప్స్ ఆఫ్ ట్రయాంగిల్స్ తీసుకున్నా. అంటే 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్లే. మొదటి దానికి వచ్చేసరికి ద సైడ్ లెన్స్ ఆర్ 3, 4, 5. అంటే AC సైడ్ 3, AB సైడ్ 4, BC సైడ్ 5. ఇక్కడ నేను ఇచ్చింది సైడ్స్, మళ్ళీ ఇక్కడికి రండి. 6, 8, 10 ఇవి సైడ్స్. మళ్ళీ ఇక్కడికి రండి. 12, 16, 20 ఇందులో నేను ఇచ్చింది సైడ్సే, ఇక్కడ నేను ఇచ్చింది సైడ్సే. ఓకేనా. ఇప్పుడు నేనేం చేస్తున్నా అంటే కొంచెం కేర్ఫుల్గా చూడండి. AC బై AB, ఈ 2 సైడ్స్ యొక్క రేషియో కనుక్కుంటున్నా. ఏమవుతుంది, 3/4. అంటే దీని సైడ్ బై దీని సైడ్ నాకు ఎంత వచ్చింది, 3/4 వచ్చింది. ఎందులో ఇది ABC ట్రయాంగిల్లో. అంటే ABC ట్రయాంగిల్లో వాడు 3 సైడ్స్ ఇచ్చాడు. ఒక సైడ్ 3, ఇంకో సైడ్ 4, ఇంకో సైడ్ 5. సో ఇప్పుడు AC సైడ్ ఎంత 3, AB సైడ్ ఎంత 4. దీని రేషియో ఏమైంది 3/4. అంటే ఇక్కడ నాకు ఎంత వచ్చింది రేషియో 3/4 వచ్చింది. అంటే ట్రయాంగిల్ ABCలో AC/AB రేషియో 3/4 వచ్చింది. ఓకేనా. నౌ XYZ ట్రయాంగిల్లోకి వద్దాం. దీంట్లో మళ్ళీ సేమ్ ఇక్కడ XZ చూడండి, 2 ఒకటే సైడ్స్ బై XY. దీని సైడ్ ఎంత 6, దీని సైడ్ ఎంత 8. నేను దీన్ని సింప్లిఫై చేస్తున్నా. 2 3 జా 6, 2 4 జా 8. అంటే దీని రేషియో ఎంత వచ్చింది నాకు 3/4 వచ్చింది. అంటే ఇక్కడ రేషియో ఎంత వచ్చింది 3/4 వచ్చింది. ఇక్కడ రేషియో ఎంత వచ్చింది 3/4 వచ్చింది. సేమ్ అట్లా దీన్ని చూడండి, PR/PQ. సో 12/16, 4 3 జా 4 4 జా. సో ఎంత వచ్చింది 3/4. సో ఇక్కడ రేషియో ఎంత వచ్చింది నాకు 3/4. మీరు బాగా అబ్జర్వ్ చేస్తే నేను 3 రైట్ యాంగిల్ ట్రయాంగిల్స్ని విత్ డిఫరెంట్ సైడ్స్ తీసుకున్నా. ఒకే సైడ్స్ కాదు, అన్ని వేరు సైడ్స్. కానీ రేషియో ఎలా వచ్చింది సేమ్ వచ్చింది. అంటే వేరు సైడ్స్ తీసుకున్నా కూడా రేషియో ఏమవుతుంది సేమ్ ఉంటుంది. అంటే రేషియో సైడ్ అవ్వదు. అర్థమైందన్నా. అంటే వేరు సైడ్స్ ఉన్నప్పుడు ఒకే రేషియో ఉండొచ్చు. ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. వేరు సైడ్స్ ఉన్నప్పుడు ఒకే రేషియో ఉండొచ్చు. అంటే ఇప్పుడు ఏంటి 3/4 ఉన్నప్పుడు రేషియో 3/4, 6/8 ఉన్నప్పుడు రేషియో 3/4, 12/16 ఉన్నప్పుడు రేషియో 3/4. ఎప్పుడైతే సైడ్స్ ఇచ్చాడో నువ్వు రేషియో కనుక్కోవడం ఈజీ. ఇప్పుడు నేనేమి ఇచ్చా, రేషియో 3/4 అని ఇచ్చి నాకు సైడ్స్ రాయమన్నా. ఆ సైడ్స్ ఏమైతే చెప్పండి.
ఇప్పుడు 3/4 రేషియో ఇచ్చా, దీని సైడ్స్ ఏమైతే చెప్పండి. నేను 3/4 తీసుకోవాలా, 4/6 తీసుకోవాలా, 12/16 తీసుకోవాలా, ఏమైనా తీసుకోవచ్చు. ఎందుకంటే నువ్వు 3/4 తీసుకున్నా ఇదే రేషియో వస్తుంది, 4/6 తీసుకున్నా ఇదే రేషియో వస్తుంది, 12/16 తీసుకున్నా ఇదే రేషియో వస్తుంది. మరి ఇలా ఉన్నప్పుడు నేనే సైడ్స్ తీసుకోవాలి? దిస్ ఈజ్ మై క్వశ్చన్. ఒకసారి ఇక్కడ వరకు చెక్ చేయండి. సో ఇప్పుడు ఎందుకు పాజ్ ఇచ్చిన అర్థమైందా? పాజ్ ఇవ్వడానికి రీజన్ ఏంటంటే ఒకసారి మీరు చెక్ చేసుకుంటారు. ఇప్పుడు ఏం లేదు నాన్న, ఒక రేషియో ఇచ్చినప్పుడు ఈ ట్రయాంగిల్లో డిఫరెంట్ సైడ్స్ తీసుకున్నప్పుడు 3/4 వచ్చింది, దీంట్లో 3/4 వచ్చింది, దీంట్లో 3/4 వచ్చింది. ఇంకో విషయం తెలుసా, ఇంకో ట్రయాంగిల్లో కూడా వస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో ట్రయాంగిల్ తీసుకోండి, 15 ఒక్క నిమిషం 20 and 25, దీనికి కూడా 3/4 వస్తుంది. కావాలని చెక్ చేసుకోండి. 15/20 3/4. ఈ రేషియో మీద ఎన్ని వస్తాయో తెలుసా ట్రయాంగిల్స్? ఇన్ఫైనిటీ, అన్లిమిటెడ్ నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ వస్తాయి. అంటే ఒక రేషియో మీద ఎన్ని మెజర్మెంట్స్ రాయొచ్చో తెలుసా? ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ మెజర్మెంట్స్ రాయొచ్చు. అంటే ఈ రేషియోని బేస్ చేసుకొని దానికి సూటబుల్ మెజర్మెంట్స్ ఎన్ని రాయొచ్చు అంటే సుమారుగా ఇన్ఫైనిటీ. మరి ఇందులో నాకు ఇక్కడ ఏది అవసరం మనకి తెలియదు. మరి అంత బాగానే ఉంది, మరి తెలియనప్పుడు కే ఎందుకు వచ్చింది సార్? మీరు చెప్పింది ఓకే, తెలీదు, ఏదైనా తీసుకోవచ్చుగా. మరి నేను ఇక్కడ 12/13 మళ్ళీ వేరే ఏదైనా తీసుకోవచ్చు కదా. మరి కేని ఎందుకు పెట్టుకోవాలంటే ఒక్కసారి ఇక్కడ చూడండి, క్లారిఫై చేసేస్తాం మీకు. వాడు ఇచ్చిన రేషియో ఏంటి చూడండి, 3/4. ఇప్పుడు ఈ 3/4ని నేనేం చేశా అంటే న్యూమరేటర్లో 3తో మల్టిప్లై చేశా, డినామినేటర్లో 3తో మల్టిప్లై చేశా. ఎంత వచ్చింది? 3 3 = 9, 4 3 = 12. చూడండి, అది తీసుకోలేదా? ఓకే, దాన్ని ఓపెన్ చేద్దాం. 3/4ని 2తో మల్టిప్లై చేయండి, న్యూమరేటర్ని డినామినేటర్ 2తో మల్టిప్లై. 2 3 = 6, 2 4 = 8. చూడండి 6 8. అట్లనే 3/4ని 4తో మల్టిప్లై చేయండి, అంటే 4 3 = 12, 4 4 = 16. చూడండి 12 16. అంటే రేషియోని న్యూమరేటర్లో డినామినేటర్లో సేమ్ నెంబర్తో మల్టిప్లై చేస్తే వచ్చేవి సైడ్స్ అయితే. ఎన్ని నెంబర్లు తీసుకుంటే అన్ని సైడ్స్ వస్తాయి, నీ ఇష్టం. మరి ఇక్కడ ఏది తీసుకోవాలో తెలియదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఇక్కడ మన ఇష్టం వచ్చిన నెంబర్ని తీసుకోవచ్చు. అంటే చాయిస్, ఫిక్స్డ్ కాదు. ఆల్రెడీ మీకు ఆల్జిబ్రా ఇంట్రడక్షన్లో చెప్పా, ఎప్పుడైతే ఫిక్స్డ్ వాల్యూ ఉండదో, ఏది తీసుకోవాలో తెలియదు, అట్లాంటి టైంలో ఏం చేస్తాం మనం, ఒక వేరియబుల్ని వాడతాం. అందుకే ఈ 3/4 ఏం చేస్తున్నాం మనం, ఒక ఎంటీ బాక్స్తో పెడుతున్నాం, మల్టిప్లై చేస్తున్నాం. అంటే ఇక్కడ నువ్వు ఇష్టం వచ్చిన నెంబర్ పెట్టుకోవచ్చు. ఇక్కడ 5 పెట్టుకుంటే ఇక్కడ 5 పెట్టుకుంటాం, ఇక్కడ 15 పెట్టుకుంటే ఇక్కడ 15 పెట్టుకుంటాం. అంటే పైన కింద ఏం చేయాలి, ఒక సేమ్ నెంబర్ని మల్టిప్లై చేయాలి. ఆ నెంబర్ ఏంటి నాకు తెలియదు, అన్నోన్ నెంబర్. ఎప్పుడైతే అన్నోన్ నెంబర్తో మల్టిప్లై చేయాల్సి వస్తుందో అక్కడ మనం ఏం చేస్తాం, వేరియబుల్ని వాడతాం. అందుకే న్యూమరేటర్లో డినామినేటర్లో మనం వేరియబుల్ని వాడతాం. అందుకే ఇక్కడ మనం ఏం పెడతాం, 3k/4k పెడతాం. ఇది దీని యొక్క బేసిక్ పాయింట్. ఒకసారి చెక్ చేసుకున్నానా? సో ఇప్పుడు ఈ ప్రాబ్లమ్ మనం సాల్వ్ చేద్దాం. సో ఏం చేసుకున్నాం, cos A = 12k/13k. ముందు ఇక్కడ మనం ఒకసారి ఫార్ములాస్ రాసుకుందాం నాన్న. sin A = ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్, cos A = adjacent side by hypotenuse, and tan A = opposite side by adjacent side. Next, cosecant A = hypotenuse by opposite side. Secant A = hypotenuse by adjacent side. Cot A = adjacent side by opposite side. ఇవి ఆల్రెడీ మీకు ఎప్పుడు బాగా గుర్తుండాలని, ఇవి రాకుండా మనం ఈ ప్రాబ్లం చేయలేము. సో ఇక్కడ ఏమి ఇచ్చాడు వాడు, cos A. సో మళ్ళీ అదే రాస్తున్నా, cos A = 12k/13k. ఓకే, సో ఇప్పుడు మనం ట్రయాంగిల్ వేద్దాం. ఇది యాంగిల్ ఏ, అంటే ఇక్కడ ఏ తీసుకోండి, ఏమి ఇష్టం, ఇది నో చాయిస్. ఇప్పుడు ఇక్కడ cos A ఫార్ములా ఏంటి, adjacent side by hypotenuse, adjacent side by hypotenuse. ఈ A నుంచి adjacent side ఏమైతుంది, 12k. సో ఇక్కడ 12k.
అంటే ఈ ఫార్ములాని ఫస్ట్ దీనికి ఈక్వల్ చేయాలి. సో కాస్ ఏ అంటే ఏంటి మనకి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అందుకే ఏం రాశాను నేను ఇక్కడ అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో అడ్జసెంట్ సైడ్ ఎంత 12K, హైపోటెన్యూస్ ఎంత 13K. ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి, దీన్ని కనుక్కోవాలి యూజింగ్ పైథాగరస్ థీరం. పైథాగరస్ థీరం ఏంటి, హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ అంటే ఏంటి ఇక్కడ ఏసీ స్క్వేర్, ఏసీ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు సైడ్ బీసీ హోల్ స్క్వేర్ ప్లస్ ఏబి హోల్ స్క్వేర్. వాల్యూ సబ్స్టిట్యూట్ చేయండి. ఏసీ అంటే ఎంత వచ్చింది 13K హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. బీసీ స్క్వేర్ అంటే నాకు బీసీ వాల్యూ తెలియదు, అందుకే దాన్ని అలాగే ఉంచేసా, ప్లస్ ఏబి ఎంత 12K హోల్ స్క్వేర్. సో ఇప్పుడు ఇక్కడ మనం చూస్తే 13K హోల్ స్క్వేర్ అంటే 169K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్ అలాగే ఉంటుంది ప్లస్ 12K స్క్వేర్ 144K స్క్వేర్. ఇప్పుడు ఈ 144K స్క్వేర్ని ఎల్హెచ్ఎస్ తీసుకురండి. సో 169K స్క్వేర్ ప్లస్ ఇటు వస్తే ఏమవుతుంది మైనస్ 144K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. 169 నుంచి 144 సబ్ట్రాక్ట్ చేయండి. 169 నుంచి 144, 9 నుంచి 4 పోతే 5, 6 నుంచి 2 పోతే 4, 0. సో 25K స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ స్క్వేర్. సో బీసీ ఈజ్ ఈక్వల్ స్క్వేర్ రూట్ ఆఫ్ 25K స్క్వేర్, ఇది బీసీ. సో ప్లస్ ఆర్ మైనస్ 5K ఈజ్ ఈక్వల్ టు బీసీ. ద సైడ్స్ నెవర్ బి నెగిటివ్. సైడ్స్ ఎప్పుడు కూడా నెగిటివ్లో ఉండవు, కాబట్టి మనం ఏం తీసుకుంటాం బీసీ ఈజ్ ఈక్వల్ టు 5K. సో ఇక్కడ బీసీ ప్లస్ ఏమొస్తుందన్నా 5K, ఓన్లీ ప్లస్ 5K. పైథాగరస్ థీరం ఫిల్ అయిపోయింది. ఇప్పుడు ప్రాబ్లంలోకి వద్దాం. ఏం కనుక్కోమన్నాడు సైన్ ఏ. సైన్ ఏ వాల్యూ అంటే ఏంటి ఫార్ములా, సైన్ ఏ అనగా ఏం గుర్తురావాలి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఫస్ట్ ఏ ఎక్కడికి వచ్చేయాలి, ఏ దగ్గరికి వచ్చేయాలి, ఏకి ఆపోజిట్లో ఏముంది 5K బై హైపోటెన్యూస్ ఏముంది 13K, కేకే గెట్ క్యాన్సిల్. సో 5/13 అయిపోయింది. నెక్స్ట్ ఏం కనుక్కోమన్నాడు tan ఏ. tan ఏ ఫార్ములా ఏంటి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఏ దగ్గరికి వచ్చేయండి ఆపోజిట్ సైడ్ 5K బై 12K, కేకే క్యాన్సిల్. సో ఆన్సర్ ఈస్ 5/12. దిస్ ఈస్ ద ఆన్సర్ ఆఫ్ దిస్ ప్రాబ్లం. చెక్ ఇట్ వన్స్. ఈ ప్రాబ్లం చూడండి. ఫస్ట్ మళ్ళీ డయాగ్రామ్ రైట్ యాంగిల్ ట్రయాంగిల్. రైట్ యాంగిల్ ఏం పెట్టుకోవాలి, అది ఎప్పుడు వచ్చే సమస్య. క్వశ్చన్ ఏముంది ఏ ఏ ఏ. సో ఖచ్చితంగా ఒక యాంగిల్ ఏ కావాలి. ఇక రెండోది ఒకటి ఇవ్వలేదు కాబట్టి మీరు రైట్ యాంగిల్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను సి పెట్టుకుంటున్నాను, అంటే బి పెట్టుకోవచ్చు, సి పెట్టుకోవచ్చు. మీకు ప్రతిసారి చూపిస్తున్నా నేను ఎందుకు రైట్ యాంగిల్ డైరెక్ట్ పెట్టట్లేదు, మీరు అబ్జర్వ్ చేయండి. క్వశ్చన్లోకి వద్దాం. వాడు ఏమి ఇచ్చాడు 3 tan A = 4. ముందు 3 నాకు తీసుకెళ్ళాం, ఇంటూ 3 పోతే ఏమవుతుంది బై. సో tan A = 4/3. tan A అంటే వాడు ఇచ్చిన ఏంటిది రేషియో. రేషియో కాబట్టి ఏం చేయాలి వెంటనే ఏడోకే పడాలి, ఏడోకే పడాలి ఫిక్స్. ఇప్పుడు tan A మనకి ఏం గుర్తురావాలి ఇక్కడ చూడండి ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. tan A దగ్గరికి వచ్చింది, దీని ఆపోజిట్ సైడ్ ఏంటి బీసీ బై అడ్జసెంట్ సైడ్ ఏంటి ఏసీ. అంటే బీసీ వాల్యూ ఎంత 4K, ఏసీ వాల్యూ ఎంత 3K. ఇప్పుడు మనం ఏం చేయాలి దీన్ని కనుక్కోవాలి. పైథాగరస్ థీరం హైపోటెన్యూస్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ సైడ్ స్క్వేర్ ప్లస్ సైడ్ స్క్వేర్. హైపోటెన్యూస్ ఏంటంటే ఇక్కడ ఇదే కదా హైపోటెన్యూస్. సో ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు బీసీ 4K హోల్ స్క్వేర్ ప్లస్ 3K హోల్ స్క్వేర్. నెక్స్ట్ ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 4 స్క్వేర్ అంటే 16K స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే 9K స్క్వేర్. సో ఏబి హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 16 ప్లస్ 9 25K స్క్వేర్. ఏబి ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ రూట్ ఆఫ్ 25K స్క్వేర్. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ ఆర్ మైనస్ 5K. సో ఏబి నాట్ ఈక్వల్ టు -5K. ఎందుకో ప్రతిసారి చెప్తున్నా సైడ్లు ఎప్పుడు కూడా మైనస్లో ఉంది. సో ఏబి ఈజ్ ఈక్వల్ టు ప్లస్ 5K. సో ఏబి ఏంటి ఇక్కడ, సో ఇది 5K. మనకి 3 వాల్యూస్ వచ్చేసింది. ఈ ప్రాబ్లంలోకి వెళ్ళిపోతాం. ఏం కనుక్కోమన్నాడు సైన్ ఏ. సైన్ ఏ అనేది మీకు ఏం గుర్తురావాలి
ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఇక్కడికి వచ్చే డయాగ్రామ్లోకి ఏ ఆపోజిట్ సైడ్ బీసీ బై హైపోటెన్యూస్ ఏబి. బీసీ వాల్యూ ఎంత చూడండి 4k బై ఏబి వాల్యూ ఎంత 5k. కేకే గెట్ క్యాన్సిల్. సో ఏం మిగిలింది 4/5. నెక్స్ట్ టైం కనుక్కోమన్నాడు కాస్ ఏ. కాస్ ఏ ఫార్ములా ఏంటి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. అడ్జసెంట్ సైడ్ ఏసీ బై హైపోటెన్యూస్ ఏబి. ఏసీ వాల్యూ ఎంత 3k/5k. కేకే గెట్ క్యాన్సిల్. సో 3/5. దీస్ ఆర్ ద ఆన్సర్స్. చెక్.